శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహిపీఠంలో ఉన్నాము. మన వారాహిపీఠంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అయితే భక్తులందరూ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో పాటుగా మన వారాహిపీఠం ట్రస్ట్ నుండి ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం మనం పెడుతూ ఉంటామన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగే ఈ రోజు అన్నదాతలు ఎవరో చూద్దాము. ఎం కనకయ్య గారు అండ్ సుధా గారు అన్నమాట. వీళ్ళు ఏంటి అంటే అమ్మవారిని మొక్కుకున్న తర్వాత హెల్త్ ఇష్యూ క్లియర్ అయిందంట. అందుకని మన వారాహిపీఠంలో అన్నప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక అన్నదాత ఎవరంటే ఈ బ్రదర్ కదమ్మా, గంగనకుర్తి వెంకటేశ్వరరావు గారు అన్నమాట. వీళ్ళ బ్రదరు. ఈ రోజు ఇంకొక అన్నదాత ఎవరంటే కొప్పిరెడ్డి సూర్యప్రసాద్ గారు. మీకు ఏదైనా అమ్మవారి అనుగ్రహంతో పెట్టారమ్మా? ఆరోగ్యం కోసమే ఇది కూడా. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు అమ్మవారిని అనుకున్న తర్వాత వీళ్ళ ఆరోగ్యం బాగుందట. అందుకని మన వారాహిపీఠంలో అన్నప్రసాదం పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ ముగ్గురు మన వారాహిపీఠంలో అన్నదాతలు అన్నమాట. కాబట్టి మనకి ఎవరైనా అన్నం పెట్టారంటే మనం బాగుండాలని కోరుకోవాలి. మనం వాళ్ళ ద్వారా మనం అన్నం తిన్నాము అంటే వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి మనం ఏం చెప్పాలి వాళ్ళకి? అన్నదాత 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 గట్టిగా అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వారాహి మాతాకు వారాహి మాతాకు వారాహి మాతాకు. కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి. అలాగే మనకి ఈ రోజు ఇలా ప్లేట్ లోకి అన్నం వస్తుందంటే దానికి కారణం ఎవరండి? రైతులు అంటూ లేకపోతే మనము లేము. అలాగే మన భారతదేశం కూడా లేదన్నమాట. అంటే మన భారతదేశానికి రైతులు వెన్నెముక వంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళంటూ లేకపోతే మనమే లేము. కాబట్టి మనం ఏం చెప్పాలి? రైతన్న ఎప్పుడు బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్. ఓకే, మీ అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.